ఇంట్లో ఎవరూ లేని సమయంలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి సమయంలో తాళం విరగ్గొట్టి నగలు అపహరించిన ఘటన పాలమూరు జిల్లాలో చోటు చేసుకుంది. దీంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చెర్ల పట్టణం రంగారావు తోట కాలనీలో గుర్తు తెలియని దుండగులు అర్ధరాత్రి ఓ ఇంట్లో నగదు అపహరించడంతో కాలనీ వాసులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. కాగా ఇంటి యజమాని విభూషణ్ రెడ్డి నిన్న ఓ శుభకార్య నిమిత్తం తన భార్య పిల్లలతో కలిసి హైదరాబాద్ కు బయలుదేరారు. అనంతరం అర్ధరాత్రి తర్వాత వచ్చి చూసేసరికి తన ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో అనుమానం వచ్చి లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగలగొట్టి అందులో ఉన్న 1,20,000 రూపాయల పైన ఉండే నగదు 14 తులాల బంగారు నగలు చోరీకి గురి కావడంతో వారు ఒక్కసారిగా కంగుతిన్నారు. దీంతో ఇంటి యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్లోజ్ టీం సహాయంతో దర్యాప్తు చేపట్టారు. కాగా అసలే చలికాలం కావడం, దానికి తోడు కాలనీలో ఇటీవల దుండగులు వరుసగా చోరీలకు పాల్పడుతుండడం అటు పోలీసులకు ఇటు పట్టణ వాసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. మార్నింగ్ హైదరాబాద్ పోవడం జరిగింది. మా ఫ్రెండ్ ఎంగేజ్మెంట్ ఉన్నందువల్ల. అలాగే మా పాపకు ఇలా బట్టలు తీసుకోవడానికి కూడా వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి చూస్తే తాళాలు తెచ్చున్నాయి. అనుమానంతో లోపలికి వెళ్ళి ఓపెన్ చేసి చూశాక అక్కడ మా బీరువాలో ఉన్న అమౌంట్ క్యాష్ నగలు అన్నీ మిస్సింగ్ అవుతున్నాయి. నగదు వచ్చేసి 1,00,000 పైన ఉంటుంది. 1,20,000, 1,30,000 చిల్లర. ఇంకా దాంతోపాటు అలాగే గోల్డ్ వచ్చేసి ఒక 14 తులాలు ఉంటుంది. కొన్ని డైమండ్ ఇయర్ పీసెస్, లాకెట్స్ ఉన్నాయి. ఇవి మిస్ అవ్వడం జరుగుతుంది. 14 తులాల పైన గోల్డ్, కొన్ని డైమండ్ కమ్మలు, లాకెట్స్ మిస్ అవుతున్నాయి.